ఈ పునాది ఎక్కడ వేయాలంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీదే పునాది వేయాలి. అదే క్రీస్తు సంఘం. తర్వాత అలా పునాది వేసిన సంఘాన్ని నిర్మాణం కూడా ఎలా చేయాలంటే, నిర్మాణం అంటే చూడండి, ఇప్పుడు ఒక ఇల్లు కడతాం. ఇల్లు కట్టేటప్పుడు రకరకాలైనటువంటి పనివారు వస్తారు. పునాది వేసేవాళ్ళు ఒకరు ఉంటారు, తర్వాత కట్టుబడి కట్టేవాళ్ళు ఒకరు ఉంటారు, ప్లాస్టింగ్ చేసేవారు ఒకరు ఉంటారు, దానికి మళ్ళా పెయింట్ వేసేవారు ఒకరు ఉంటారు, ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, సీలింగ్ వర్క్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి వారు వస్తూ ఉంటారు. వచ్చి పని ఎలా చేస్తారు చెప్పండి? సక్రమంగా చేస్తారా, లేకపోతే వాళ్ళకి ఇష్టానుసారంగా చేస్తారా? ఆ ఇంటికి తగినట్లుగా పని నిర్మాణం జరుగుతుంది, ఏ పనివాడు వచ్చినా. అలాగే దేవుని సంఘం కూడా ఆ ఇంటి నిర్మాణానికి తగినట్టుగా నిర్మించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాలైనటువంటి వారు వస్తారు. ఒక సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత